అమరావతి నిర్మాణానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రణాళికలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఒకటి కాదు, ఏకంగా 3 సంస్థలు భాగస్వాములు అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది. సింగపూర్ సంస్థతో గతంలోనే సింగపూర్ ప్రభుత్వంతో ఒక కన్సార్షియం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని మొత్తం రద్దు చేసుకుంది. లీగల్‌గా చాలా ఇష్యూస్ వచ్చినాయి. వాటిని కూడా ఆ కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా సింగపూర్ ప్రభుత్వం ఎదుర్కొంది. ఈ మధ్య అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్య పోయిన నెలలో ఆంధ్రప్రదేశ్ సీఎం అలానే మినిస్టర్స్ బృందము, అధికారుల బృందం సింగపూర్‌లో పర్యటించింది. స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ అనేక సంస్థలతో దాదాపు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలని కుదుర్చుకునేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులుగా చేశారు. ఇప్పుడు తాజాగా స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టులోకి ఒక కొత్త భాగస్వామి వస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అది వియత్నాంకి చెందినటువంటి విన్ గ్రూప్ రాబోతుంది అనే సమాచారం. ఇంకో విషయం ఏంటంటే సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు మలేషియాకి చెందినటువంటి భారీ నిర్మాణ సంస్థలతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం చర్చలు జరిపింది. కాబట్టి ఈసారి గతానికి భిన్నంగా కేవలం సింగపూర్ ప్రభుత్వానికి చేతుల్లోనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని పెడుతుందా, లేదా ఒక 2-3 కంపెనీల కన్సార్షియంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా? ఎందుకంటే ఇప్పుడు అవసరాలను బట్టి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అసలు ఏంటి, దాన్ని విస్తరించడానికైనా అభివృద్ధి చేయడానికైనా ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, కేవలం ఒక ప్రభుత్వం పైన ఆధారపడితే సమస్య గతంలో లాగా మళ్ళీ ఎదురైతే పరిస్థితి ఏంటి, వీటన్నిటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని ఒకసారి మనం పరిశీలిస్తే అమరావతి మొత్తం రాష్ట్ర రాజధానిగా 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మాణం జరిగితే అందులో 6.84 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం కలిగినటువంటి ప్రాంతాన్ని స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలనుకుంది. అంటే ఇది మొత్తం మాస్టర్ ప్లాన్, ఇక్కడ స్టార్టప్ ఏరియాకి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇది. సో ఈ స్టార్టప్ ఏరియా ఏంటంటే కృష్ణానదికి అభిముఖంగా ఇక్కడ గవర్నమెంట్ సిటీకి, ఫైనాన్షియల్ సిటీకి ఆనుకుని ఉండేటువంటి టూరిజం సిటీలో భాగంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మొత్తం చూస్తే 6.84 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే భూమిని ప్రభుత్వం ఆయా సంస్థలకు బదలాయింపు చేస్తుంది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో టూరిజం, రిక్రియేషన్ అలానే హెల్త్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ చేసే విధంగా అక్కడ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసేటువంటి బాధ్యతని ఆయా సంస్థలు తీసుకుంటే, దీనికి ప్రతిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళు భారీ నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని లీజ్, రెంట్ లేదా సేల్ అవుట్ చేయడానికి ఒక వెసులుబాటు ఇస్తుంది. దీనిపైనే అనేక విమర్శలు వచ్చినాయి, తర్వాత కేసులు ఎదుర్కొన్నారు. అన్నీ అయిన తర్వాత కూడా క్లియరెన్స్ అయ్యి పని మొదలుపెట్టే టైంలో ఈ రాద్ధాంతం అంతా జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకే సంస్థకి లేదా ఒకే దేశానికి చెందినటువంటి ప్రతినిధులకి మొత్తం ప్రాజెక్ట్ని అప్పగిస్తే కనుక మరింత జాప్యం జరిగితే రాష్ట్రానికి, రాజధానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే సింగపూర్ పర్యటన సందర్భంలో 2 నిర్ణయాలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకటి, సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడంతో పాటు ప్రణాళిక విషయంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భావిస్తుంది. సింగపూర్ ప్రభుత్వం కూడా అటు నుంచి అంతవరకే ఆసక్తిని చూపించింది తప్పితే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి ఆసక్తి చూపించలేదనేది సారాంశం. ఇది ఫస్ట్ స్టెప్ అయితే, రెండోది మలేషియాకి చెందినటువంటి జైంట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్తో డిస్కషన్స్ చేశారు. దీన్ని కూడా భాగస్వాములు చేయడం ద్వారా సింగపూర్ తరహాలోనే మలేషియా సంస్థలకి కొన్ని ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా పెద్ద ఎత్తున డెవలప్మెంట్కి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు 3వ కంపెనీ వియత్నాం నుంచి వస్తున్నటువంటి మరొక కంపెనీ ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి. వియత్నాంకి చెందినటువంటి విన్ గ్రూప్ ఈ ప్రాజెక్టు పైన ఆసక్తి చూపిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అసలు ఈ విన్ గ్రూప్ ఏంటి, ఈ విన్ గ్రూప్ రావడం వలన ఆంధ్రప్రదేశ్కి లేదా ఈ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అసలు ఈ విన్ గ్రూప్ కథ ఏంటో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. విన్ గ్రూప్ అంటే ఇదేదో కొత్త గ్రూపే కాదు, మనకు తెలిసిన గ్రూపే. ఇటీవల కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి వియత్నాంకు చెందినటువంటి విన్ ఫాస్ట్ సంస్థ తమిళనాడు నుంచి యాక్టివిటీస్ని ప్రారంభించింది. టెస్లాకి పోటీగా కార్లు బుకింగ్ ప్రాసెస్ని కూడా మొదలు పెట్టేసింది. తమిళనాడులో ఇది ల్యాండ్ అయింది ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్. సో ఈ విన్ గ్రూప్కి చెందినటువంటి ప్రోడక్ట్ ఆ విన్ ఫాస్ట్ కూడా. సో ఒకసారి విన్ గ్రూప్కి సంబంధించినటువంటి చరిత్రను మనం చూద్దాం. ఈ సంస్థ
లెగసీని చూస్తే కనుక టెక్నాలజీ జైంట్ కింద, అలానే ఇండస్ట్రీస్, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ అండ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, సోషల్ ఎంటర్ప్రైజెస్ లాంటి రంగాల్లో ఈ సంస్థ దూసుకుపోతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే నిర్మాణ రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో ఒకటిగా విన్ గ్రూప్ నిలబడుతుంది. అందుకనే భారీ టవర్ల కన్స్ట్రక్షన్ చేసేటువంటి అనుభవం ఉంది. ఇది చూడండి ఒకసారి, ఇది ఒక కాంక్రీట్ విలేజ్ లాగా నిర్మాణం చేసినటువంటి, ఇవన్నీ కూడా విన్ గ్రూప్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించినవే. విన్ గ్రూప్ 1993లో జర్నీ స్టార్ట్ చేసింది, కానీ 2000 సంవత్సరం నుంచి ఇది వియత్నాం కేంద్రంగా, అంటే ముందుగా ఈ కంపెనీ మొదలైంది ఉక్రెయిన్లో 1993లో, తర్వాత 2000 సంవత్సరం నుంచి విన్ గ్రూప్ స్టార్టెడ్ ఇన్ వియత్నాం విత్ 2 కీ విన్ గ్రూప్ ఫార్మర్లీ నోన్ యాజ్ టెక్నోకామ్ కార్పొరేషన్ వాజ్ ఫౌండ్. అంటే ఫస్ట్ టెక్నోకామ్ కార్పొరేషన్ కింద పెట్టారు, తర్వాత అది విన్ గ్రూప్గా మారింది. సో ఇందులో విన్కామ్, విన్ పర్ల్ అనేటువంటి 2 సంస్థల ద్వారా 2000 సంవత్సరంలో వియత్నాంలో ప్రాసెస్ స్టార్ట్ చేసింది. 2012 నాటికి విన్ పర్ల్ జేఎస్సి మెర్జ్డ్ విత్ విన్కామ్ జేఎస్సి, మొత్తం కలిపి విన్ గ్రూప్ జాయింట్ స్టాక్ కంపెనీ కింద మారిపోయింది. ఇది ఈ కంపెనీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు. ఇప్పటికి కూడా ఇది ఇండస్ట్రియల్స్, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, సోషల్ ఎంటర్ప్రైజెస్లో ఒక స్ట్రాంగ్ కంపెనీగా నిలబడి ఉంది. సో వియత్నాంలోనే కాదు, ఇది అనేక దేశాల్లో ఎలక్ట్రిక్ కార్లకి సంబంధించినటువంటి జైంట్గా కూడా ఈ సంస్థ తయారైంది. సో ఇప్పుడు ఈ సంస్థ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వామి అవ్వాలనేటువంటి ఒక ఆశని వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రతిపాదనలు కూడా పంచుకుంది. అలానే ఇంకొక విషయం మనం గమనిస్తే కనుక, గతంలో విన్ గ్రూప్కి చెందినటువంటి సిఇఓ అండ్ టీమ్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంతో భేటీ అయ్యారు. విన్ఫాస్ట్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా ఆ రోజు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సోర్సెస్, రిసోర్సెస్, ఇక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి మానవ వనరులకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. సో విన్ఫాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థలు ఇక్కడ రాకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అపారమైన డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ని ఉపయోగించుకోవాలని చెప్పి విన్ గ్రూప్ భావిస్తుంది. అందులో భాగంగానే అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగం కావాలని ఆశిస్తున్నట్టుగా సమాచారం. సో రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఏ ప్రతిపాదనలు చేసింది, ఏ దశలో ఉన్నాయనేది క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కేవలం వారి సూచనలు, సలహాలు తీసుకోవడం ద్వారా మరికొన్ని సంస్థలను ఈ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుందా, లేదా ఒకే ఒక సంస్థకి, విన్ గ్రూప్ లాంటి భారీ సంస్థకి కేటాయించే అవకాశం ఉంటుందా, ఇది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి శైలి, తీరును బట్టి చూస్తే కనుక వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కూడా 2-3 భాగాలుగా విభజించి ఆయా దేశాలకు చెందిన లేదా ప్రతిష్టాత్మక సంస్థలకి ఇందులో భాగస్వామ్యం కల్పించడం ద్వారా త్వరగా ఫలితాలని చూసేటువంటి అవకాశం ఉంటుందని ఏపీ సర్కార్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విన్ గ్రూప్ ప్రతిపాదనలపైన ఎలా రియాక్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.